బోధ, అపోస్తులు ఏం బోధించారు, ఎలాగ నడుచుకున్నారు, ఎలాగా వారు ఆనాడు వారి బోధలు కానీ వారి యొక్క మాదిరి కానీ ఈరోజు వారు అనుసరించినటువంటి పరిస్థితులు అన్నీ కూడా గ్రహించగలిగితే ప్రజలు, సంఘాలు నిజంగా క్రీస్తు యొక్క మార్గాలను అనుసరించి, ఆయన బోధనలు అనుసరించి జరిగించడానికి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఉండేవారు. కాబట్టి అలా లేదండి ఈరోజు. కాబట్టి సంఘంలో రకరకాలుగా, ఒక సంఘంలో ఒక ప్రతి అంటే తమకు నచ్చినట్టుగా, తోచినట్టుగా, వారి యొక్క మనసుకు నచ్చినట్టుగా వారి పద్ధతులను ఆచరిస్తూ అనేక సిద్ధాంతాలని సంఘాల్లో ప్రవేశపెట్టి, సంఘానికి సిద్ధాంతం, సంఘానికి బోధ, సంఘానికి రకం, సంఘానికి రకరకాలుగా వారు చేయగలుగుతున్నారు ఈరోజు. కాబట్టి వారు నిజంగా అపోస్తుల బోధను గ్రహించినట్టుగా మనకు కనపడుతుంది. అపోస్తుల బోధ గ్రహిస్తే, అపోస్తుల బోధ వారు తెలుసుకున్నట్లయితే యేసు ప్రభువు తెలుసుండేవారు, ఆయన వచ్చిన కారణం ఏంటో తెలుసుండేవారు, ఆయన ఏందో మనం ఎలా చేయాలో, మనం ఎలాగా జీవించాలో, లేకపోతే మనం ఏం చేయాలో అనేది ముఖ్యమైనటువంటి విషయాల్లో వారు పాల్గొంచుకుని ఉంటుండేవారు. కానీ ఈరోజు మరి అందరూ అలాగే ఒకే, అసలు బోధ అనేది ఎలా తెలుసా, బోధలో ఏమై ఉండాలని, ఏకత్వం కలిగి ఉండాలంటారు. బోధలో ఏకత్వం కలిగి ఉండాలి. మీరు అంటే బోధించే వారందరూ ఒకే బోధ బోధించాలి. ఎవరు ఏ సంఘాల్లో బోధించినా ఒకేలాగా ఉండాలి. మరి అలా లేదండి. భిన్నమైనటువంటి బోధలు, భిన్నమైనటువంటి ఆలోచన, భిన్నమైనటువంటి పరిస్థితులు సంఘాల్లో చేసుకోండి. అంటే సంఘాల్లో ఈ బోధించేది వారికి నచ్చదంటే కలవరు. వారు బోధించేది మరొక సంఘంలో ఐక్యత లేదు, ఏకత్వం లేదు. ఒకే రకమైన బోధ సంఘాల్లో అన్నింటిలో ఒకే రకమైన బోధ లేదు. సంఘానికి రకమైన బోధ, సంఘానికి రకమైన బోధలు ఎలా వచ్చినాయి? అపోస్తుల బోధను విడిచిపెట్టేవారు. అపోస్తుల బోధకు వారు దూరం అయిపోయారు. అపోస్తుల బోధ వాళ్ళు గ్రహించగలిగి ఉంటే, అపోస్తుల బోధ వారికి తెలిసి ఉంటే, అపోస్తుల బోధ నిజంగా వాళ్ళకి అర్థమై ఉంటే సంఘానికి రకమైన బోధ అనేది ఉండదండి. కాబట్టి ఒక సువార్తికులు ఒక రకంగా బోధిస్తారు, ఒక సువార్తికులు ఇంకో రకంగా బోధిస్తారు. కాబట్టి ఎక్కడ బోధ, అపోస్తుల బోధ వారిలో కనబడితే అలాగే బోధించుకుంటూ పోతారు? లేదు. యేసు వారు ఎవరు? దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అంటే నువ్వు దేవుడు అని ఎందుకు అంటున్నావు? దేవుడే ఉన్నాడు, కానీ ఎక్కడ దేవుడు, ఎప్పుడు దేవుడు, ఇప్పుడు మనకి ఎలాగా అనుగ్రహించబడ్డాడు, ఇవి ఏమని చేస్తున్నాడు? కాబట్టి ఆ రోజు ఏమనుకున్నారు? ఒకరు ఏమి అనుకుంటున్నారంట, ప్రవక్తలు ఒకరు అనుకుంటున్నారంట, లేకపోతే ఇంకో చాలా రకాల మనుషులు అనేక రీతిలో యేసు వారిని వారు అనుకుంటున్నారు. కానీ పేతురుని అడిగినప్పుడు యేసు వారు, మీరైతే నన్ను గురించి ఏమనుకుంటున్నారు అన్నప్పుడు పేతురు వెంటనే, నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని చెప్పాడు. నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని పేతురు ఎంతో చక్కగా, వివరంగా, ధైర్యంగా, ఎలాంటి అనుమానం లేకుండా ఆ మాట చెప్పగలిగాడు పేతురు. అప్పుడు వెంటనే యేసుప్రభువారు ఏమన్నారని కింద చదవండి. యేసుప్రభువారు ఏమన్నారు? పేతురు గారు ఆ మాట చెప్పినప్పుడు యేసుప్రభువారు ఏం చెప్పారు? అందుకు యేసు సీమోను బర్యోనా, నీవు ధన్యుడు, పరలోకమందున్న నా తండ్రి, ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. యేసు ప్రభువు చెప్పారన్నమాట. మరి ఎవరి మాట మనం వినాలి? యేసు ప్రభువు మాట వినాలా? మనుషులు ఆయా సిద్ధాంతాలు కలిగి అనేక రకాల రీతుల్లో సంఘాల్లో బోధించే పాస్టర్ల మాట మనం వినాలా? యేసు ప్రభువు చెప్పినప్పుడు ఆయన మాట వినడానికి నీకేంటి? ఎవరు మాట వింటావు? అదే మా పాస్టర్ గారు చాలా బాగా బోధిస్తారండి, ఆయన చక్కగా బోధిస్తారండి, ఆయన ఎక్కడ తప్పు చెప్పరండి, ఆయన మాటనే వింటామని. తప్పు చెప్పకపోతే మరి యేసు ఇక్కడ
చెప్తున్నాడు, ఆయన ఏం చెప్తున్నాడు? యేసుప్రభువారిని దేవుడుగా చూపిస్తున్నారు. మరి మన దేవుడు ఎవరు? పరలోకంలో ఉన్న తండ్రి ఎవరై ఉంటారు? దేవుడు ఒక్కడే ఉన్నాడు. యేసుప్రభు దేవుడే, పరలోకంలో ఉన్న తండ్రి దేవుడు అనేది మనకి అనుకున్నాం. మనకి అనుకున్న దేవుడు నేను ఒక్కడే దేవుడిని. మీకు దేవుడు ఒక్కడే, ఆయన పరలోకమందు ఉన్నాడు. మీకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. యేసుప్రభు అంటే మనకు ప్రభు, ఆయన దేవుడు కుమారుడు. దైవత్వం కలిగినటువంటి, దేవుని యొక్క స్వభావం కలిగినటువంటి, దైవ లక్షణాలు కలిగినటువంటి క్రీస్తు. నీవు పూజించి ఆరాధించే క్రీస్తు కాదు. నీవు స్తుతించాలి, గణపరచాలి. ప్రభు చేసిన కార్యాలు చాలా ఘనమైనవి. మానవుల పాప విమోచన కొరకు ఆయన గొప్ప కార్యాలే చేశాడు. అందుకు మనం గౌరవిస్తాం, ఘనపరుస్తాం, ఆయన్ని పొగుడుతాం, ప్రభుని ఆయన స్తుతిస్తాం. కానీ ఆరాధనకి దేవుడు అసలు యేసుప్రభువే ఒప్పుకోడు. నన్ను కాదమ్మా, ఒక సమరయ స్త్రీతో యేసుప్రభు గారు మాట్లాడుతున్నప్పుడు ఏమని చెప్పాడండి? యోహాను సువార్త 4:24 అమ్మా ఒక కాలం వస్తుంది, అమ్మా ఒక కాలం వస్తుంది, ఆ కాలం ముందు మీరు నన్ను ఎవరిని ఆరాధిస్తారు, ఎక్కడ ఆరాధిస్తారు అని బయలుపరిచినటువంటి విషయం చాలా విపులంగా ఆయన చెప్పారు. ఒక కాలం వచ్చినప్పుడు మీరు ఆ పర్వతం మీద లేనను, యెరూషలేములో మీరు తండ్రిని ఆరాధించరమ్మా. అంటే యెరూషలేములో దేవుడిని ఆరాధన చేసేవారు. యెరూషలేములో యూదులు, ఇశ్రాయేలీయులు ఆరాధన చేసేవారు. యెరూషలేము దేవాలయం. గెరిజీము కొండ మీద సమరయులు ఆరాధన చేసేవారు. గెరిజీము కొండ పర్వతం అన్నాడు. ఆ పర్వతం మీద లేనను, యెరూషలేములో మీరు తండ్రిని ఆరాధింపరు. యెరూషలేములోను ఆ కొండ మీద మీరు తండ్రిని ఆరాధించరు. ఒక కాలం వస్తుంది, మన తండ్రిని ఆరాధించే వారు మనం. అంటే యేసుప్రభు వారు కూడా తండ్రిని ఆరాధన చేస్తున్నాడంట. యేసుప్రభు వారు కూడా ఎవరిని ఆరాధన చేస్తున్నాడని రాయబడి ఉంది అక్కడ. తండ్రి అయిన దేవుడిని యేసుక్రీస్తు వారు ఆరాధన చేస్తుంటే, మరి ఈ రోజు మనుషులంతా ఎవరికి ఆరాధన చేస్తున్నారండి? యేసుప్రభు ఏమో దేవుడికి ఆరాధన చేస్తున్నాడు తండ్రి, మనుషులేమో ప్రభువుకి ఆరాధన చేస్తున్నారు ఆయన సంఘాల్లో. క్రీస్తు బోధన కానీ, అపోస్తుల బోధ కానీ, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి రాయబడిన విషయాలు కానీ ఈ నేటి వరకు దానిలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించలేని, చాలా వెనుకబడిన స్థితిలో చాలా మంది స్వార్థులు ఉన్నారు, సంఘాలు ఉన్నారు. సత్యం బోధించడం లేదు, అపోస్తుల బోధ బోధించడం లేదు. ఈరోజు అపోస్తుల బోధ బోధిస్తే నువ్వు యేసుప్రభు వారి మాట నమ్ముతావు. అపోస్తుల బోధ వారికి తెలుసుంటే అపోస్తులు ఏం బోధించారో, ఏం చేశారో దాన్ని ఆచరిస్తాం. ఈరోజు ఆచరించడం లేదు, అనుసరించడం లేదు. ఎందుకు అనుసరించడం లేదంటే వారికి అపోస్తుల బోధ వారికి గ్రహింపు లేదు, అర్థం లేదు, అవగాహన లేదు. మనుషుల్ని చేత పట్టుకుని, మనుషులు పోగు చేసుకుని వారి ద్వారా లాభార్జన చేసుకుని, అది మాత్రం మన కర్మ. ఇప్పుడు పండుగ చేశారనుకోండి, పండుగ ద్వారా ఎంత లాభం స్వార్థ సేవకుడికి? ఆ రోజు సంవత్సరం అంతట్లో ప్రతి ఒక్కరు కూడా కానుకలు ఎట్టుకొచ్చేస్తారు, బట్టలు ఎట్టుకొచ్చేస్తారు, చాలా బహుమానాలు ఉంటాయి. పండుగ పేరు చేస్తారు. సంవత్సరం అంతట్లో అబ్బా మా సువార్థకుడికి కృతజ్ఞతగా మరి ఈ సంవత్సరం అంతా మనం ఏం చేయగలుగుతున్నాం కాబట్టి బట్టలు ఇచ్చేవాళ్ళు, బట్టలు, కానుకలు ఇచ్చేవాళ్ళు, కానుకలు, ధనం పురుస్తూ ఉంటుంది. ఏం ఉంటుంది, బ్రతకడానికి ఏ ఇబ్బంది ఉండదు. కాబట్టి ప్రతి విషయంలో వాళ్ళకి అలాగే ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా. కాబట్టి నిజంగా అద్భుతంగా ఆ స్వార్థకులు పాసు విషయంలో ఎలాంటి లోటుపాట్లు, ఇబ్బందులు ఉండదు. దర్జాగా సేవకుడు అంటేనే ఈరోజు ధనం ఉంటుంది, స్వార్థకుడు అంటేనే చాలా అఫిషియల్గా బతకవచ్చు, జాబ్ అవసరం. అలాంటి స్థితి ఈరోజు బయట కనపడుతుంది. కాబట్టి సత్యం చెప్పేవాడికి అన్ని ఇబ్బందులే, అన్ని బాధలే. కాబట్టి సత్యం అనేది చెప్పకపోతే నిత్య జీవం ఉండదు ప్రజలకి.
వినేవారికి చెప్పేవాడు లేకపోతే వినేవాడికి ఏం తెలుస్తాయి? చెప్పేవాళ్ళు, సత్యం చెప్పేవాళ్ళు చాలా కొద్దువైనారు. దేవుని వాక్యంలో ఉన్నటువంటి విషయాలు, నిజాన్ని బయలుపాటు చేసే విషయాల్లో చాలా అరుదు. కాబట్టి ఇలాగా చేయడం ద్వారా అందరికీ ఆనందం, అందరికీ సందడి, అందరికీ సందడిగా ఉంటుంది, అందరికీ సందడి ఆనందం. వినేవారికి చాలా సంతోషంగా ఉంటుంది, చెప్పేవాళ్ళకి ఉండదు, ఇబ్బందులు ఉండదు. కాబట్టి అందరికీ బాగుంటాయి. కాబట్టి దేవుని వాక్యంలో అపోస్తులు బాధ జరిగించలేదు అనుకోండి, వినేవారు నష్టపోతారు, చెప్పేవారికి రెండు తీర్పులు దేవుడు బాధకులైనటువంటి వారికి మీకు కఠినమైన తీర్పు, మరీ కఠినమైన తీర్పు, కఠినమైన తీర్పు, మరీ కఠినమైన తీర్పు అన్నది యాకోబు రాసిన తీర్పు మరియు కఠినమైన తీర్పు. బాధకులు స్వార్థకులు అనమాట, విశ్వాసులకు తీర్పు. కాబట్టి వారికి తీర్పు తప్పదు, బాధకులైనటువంటి వారికి కఠినమైన తీర్పు తప్పదు. మరి ఇంకెందుకు ఈ స్వార్థ ప్రకటిస్తున్న బాధకులు ఎందుకు ప్రకటిస్తున్నారు? లేకపోతే వినేవారు ఎందుకు వినడానికి వెళ్తున్నట్టు? సత్యాన్ని అనుసరించారు. సత్యం అంటే ఏంటో కూడా గ్రహించలేనటువంటి పరిస్థితులు ఈ రోజు చాలా మంది ఉన్నారు. సత్యం అంటే ఏంటి? సత్యమో సత్యం తగలయ్యా అంటున్నాడు ఆయన. సత్యం తగలయ్యా, సత్యం తగలంటే నువ్వు ఏం బోధిస్తున్నావు? అసలు సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఏంటయ్యా అంటున్నాడు పిల్లలు. సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఏంటి అంటున్నాడు పిల్లలు. అసలు దేవుని వాక్యంలో యోహాను సువార్త 17:15 ఏం చెప్పాడంటే, సత్యం అంటే యేసు వారు చెప్తున్నారు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము తండ్రి. యోహాను సువార్త 17:15 వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యము. మరి బోధించేది ఏంటి? సత్యం తగలయ్యా అనే బోధించే యొక్క స్వార్థి బాధకాలయ్య వాడే ఈయన బోధించేది ఏంటి? సత్యం కాదన్నమాట, అంటే వాక్యం కాదన్నమాట. దేనికి పని చేస్తున్నట్టు? పని చేస్తున్నావా? సత్యం ఏంటో అర్థం కాలేదు. పిలాతు అడుగుతున్నాడు సత్యం అంటే ఏంటయ్యా? చూడండి యోహాను రాసిన సువార్తలో అని ఆయనను అడుగుగా, యేసు నీవు అన్నట్టు నేను రాజునే, యేసు నీవు అన్నట్టు నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టింది. ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని తెలియజేయడానికి, సత్యములోకి ప్రజలను నడిపించడానికి, సత్యవంతులుగా ప్రజలు చేయడానికి ఈ లోకానికి నేను వచ్చాను. చేసుకోవాలి. ఈ లోకానికి ఎందుకు వచ్చారు, ఆయన ఎవరు అనే విషయంలో పూర్తిగా మనం వెళ్ళలేకపోతున్నాం. మన సమయం సరిపోదు. ఒకవేళ అంత డీప్గా చెప్పినా మీరు గ్రహించలేకపోతారేమో. కాబట్టి నేను యేసు వారు ఎందుకు వచ్చారు, ఆయన ఎవరు అనే విషయంలో చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి వినగలిగే శక్తి మనకు ఉంటే నేర్చుకోవడం చాలా మంచిది. కాబట్టి ఇవ్వబడిన సమయంలో కొన్ని విషయాలు మాత్రమే నేను చెప్పగలుగుతాను, అదే చెప్పలేను. కాబట్టి చూడండి, పిలాతు నీవు రాజు అంటే, అవును నేను రాజునే. యేసు ప్రభు జన్మలోనే రాజు, కాబట్టి ఆయన రాజు. కాబట్టి ఇంకేమన్నాడంటే, సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టాను అంటున్నాడు. సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చారండి. సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి లోకంలోకి వచ్చి చేసుకోవాలి. పుట్టారు ఇక్కడ భూమి మీద పుట్టారు. సత్యం అది ఎప్పుడు ఈయనేమన్నాడంటే, పిలాతు దగ్గర ఏమంటే, అది సత్యం అంటే ఏంటయ్యా? సత్య సంపత్ పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనకు చెప్పారు. ఎవరంటారో సత్యాన్ని ఎవరంటారో చేసుకోవాలి. సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వింటాడు అని వేసుకోవచ్చు. సత్యాన్ని ఎవరు అంటారంటే, వారి జీవితంలో సత్యవంతులై ఉంటే వారు అబద్ధికులు కాకుండా ఉంటారు. అబద్ధికులు సత్యాన్ని అనుసరించారు. అబద్ధికులు సత్యాన్ని అనుసరించారంటే వాక్యాన్ని అనుసరించారు
వాక్యాన్ని అనుసరించరు. వింటారంతే, వినటానికి మాత్రం వస్తారు కానీ అనుసరించారు. అబద్ధాలు ఆడుతూనే ఉంటారు. అసలు ఎంత గొప్పగా మాట్లాడతారు. అబద్ధాలు జీవితం అంతా అబద్ధం. జీవితం అంతా అబద్ధం అయితే ఇక నువ్వు ఇంకే దేవుని సంబంధం ఎలా ఉంటావు, సత్యవంతుడు ఎలా ఉంటావు, వాక్యాన్ని అనుసరించవు. కాబట్టి సత్య సంబంధులు మాత్రమే దేవుని క్రీస్తుని అంగీకరిస్తారు, అనుసరిస్తారు. హృదయంలో క్రీస్తుని ప్రతిష్ఠించుకుంటారు. హృదయంలో క్రీస్తుని ప్రతిష్ఠించుకుంటారు. కాబట్టి ప్రతి క్రైస్తవులు యేసుప్రభువు సత్యవంతుడు, దేవుడు సత్యవంతుడు, పరిశుద్ధాత్మ సత్యవంతుడు, అపోస్తులు బోధ సత్యమైనది. ఆది ప్రారంభ సంఘంలో సత్యాన్నే వారు జరిగించారు. ఈ రోజు ప్రజలు సత్యవంతులుగా ఉంటేనే దేవుని సంబంధులుగా ఉండగలరు. అబద్ధాలు మాట్లాడేవారు, అబద్ధాలు అనుసరించేవారు, అబద్ధ బోధలు అనుసరించేవారు దేవుని క్రీస్తుని అనుసరించేవారు కాదు. కేవలము లోకం చేస్తుంది, మంచిది. ఎందుకు చేస్తుంది? వీరు తిని త్రాగి సంతోషించడానిక, దేవుని సంతోషపరచడానిక?